వైద్యంతో ఓ బాలిక మృతికి కారణమైన ఆర్ఎంపీ డాక్టర్ సంజీవ్ను రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పోలీసులు అరెస్ట్ చేశారు. బాలిక తల్లిదండ్రుల నుంచి వీలైనంత డబ్బులు వసూలు చేసే ఉద్దేశంతోనే పెద్ద హాస్పిటల్కు వెళ్లనీయకుండా బాలిక మృతికి కారణమయ్యాడని పోలీసులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన సరిత రమేష్ దంపతుల కుమార్తె మహాలకు ఈ నెల 19 పత్తి చేనులో ఉండగా తేలు కుట్టింది. దీంతో జోగాపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ సంజీవ్ వద్దకు వైద్యం కోసం వెళ్లారు. అయితే నొప్పి తగ్గేందుకు 2 సార్లు ఇంజెక్షన్ చేసిన ఆర్ఎంపీ తగ్గిపోతుందని తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ 24వ తేదీన బాలిక పరిస్థితి విషమంగా మారింది. వెంటనే ఆమెను కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. తండ్రికి అనుమానం వచ్చి ఆర్ఎంపీ డాక్టర్ సంజీవ్ చందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు విచారణ జరుపుతుండగానే బాలిక మృతి చెందింది. దీంతో ఆర్ఎంపీ డాక్టర్ సంజీవ్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. ప్రసన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో అచ్చిరాని వైద్యంతో ఒక బాలిక నిండు ప్రాణాలను బలి తీసుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఆర్ఎంపీలు దాదాపుగా ఇటు ఆర్ఎంపీలు గ్రామం లోపలనే ఉంటూ వైద్యం చేస్తూ ఉంటారు. ఏదన్నా చిన్నపాటి ప్రాథమిక చికిత్స చేసి తర్వాత మేజర్ ఉన్నట్లయితే కరీంనగర్ గానీ లేకపోతే పట్టణ లోపల ఉన్నటువంటి ఆసుపత్రులకు పంపిస్తూ ఉంటారు. కానీ ఆ బాలికకు తేలు కుట్టిందని చెప్పి తెలిసినా గానీ మెరుగైన వైద్యం కోసము పై ఆసుపత్రులకు వెళ్లాలని చెప్పి సూచించలేదు. తన అచ్చిరాని వైద్యంతోనే బాలికకు ఇంజెక్షన్ వేసి తగ్గిపోతుందని చెప్పడంతో అయితే ఆ బాలికకు మరొకసారి కూడా ఇదే నొప్పి ఎక్కువ రావడంతో మళ్ళీ అదే ఆర్ఎంపీ వైద్యుని వద్దకు వెళ్లడంతో మరొకసారి కూడా టీకా ఇవ్వడం జరిగింది. ఇది విషమించడంతో అయితే చిన్నారి 2 రోజులు ఆసుపత్రి లోపలనే చికిత్స పొందుతూ ఇటు అపస్మార స్థితికి వెళ్లి మృతి చెందినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల సరిత రమేష్ అనేటువంటి దంపతులు తన కూతురు మహాను వ్యవసాయ పనుల నిమిత్తము ఆ వ్యవసాయ క్షేత్రానికి తీసుకువెళ్లేటప్పుడు అక్కడ ఒడ్లపైన కూర్చున్నటువంటి నేపథ్యం లోపల ఆ బాలికకు తేలు 2 సార్లు కూడా కుట్టడం జరిగింది. అయితే దీంతో భరించలేని నొప్పి రావడంతో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్ఎంపీ వద్దకు వెళ్ళినట్టు సమాచారం ఉంది. అయితే ఆర్ఎంపీ వద్దకు వెళ్లడంతో అతడు తన అచ్చిరాని వైద్యంతో అయితే ఆ ఇంజెక్షన్ వేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నొప్పి కూడా తగ్గకపోవడంతో మరొక ఇంజెక్షన్ వేయడంతో ఆ పాప చిన్నారి అపస్మారక స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే 2 రోజులు కరీంనగర్ లోపలనే ఆసుపత్రి లోపల చికిత్స పొందుతూ కూడా ఆ పాప మరణించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ వైద్యుడు సరైనటువంటి పరీక్షలు చేయకపోవడం వల్లనే ఆ పాప యొక్క పల్సు పడిపోయిందని చెప్పి అయితే ఇటు వైద్యులు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దీని లోపల కప్పిపుచ్చుకోవడానికి ఇటు ఆర్ఎంపీ వైద్యుడు కూడా డబ్బులు దంపతులకు ఇవ్వాలని చెప్పి సూచారు. కానీ పోలీసులు అయితే ఇటు ఆర్ఎంపీ వైద్యుడిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రసన్న. థాంక్యూ శ్రీనివాస్.